ఇది ఎక్కడ మాసరా మావా, కస్టమర్ బండి ఆపి మరి సిగరెట్ తాగింది. ఆమె సిగరెట్ తాగింది, నాకు చాయ్ ఇప్పించింది కాక. కస్టమర్ సిగరెట్ డబ్బా తీసుకున్నది, ఆమె తాగుతున్నది, నాకేం తాగమంటుంది, మనకేం అలవాటు లేదు. హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701. సో గైస్, ప్రజెంట్ టైం వచ్చి 5:30 అవుతుంది. రీడింగ్ వచ్చి 8489 కిలోమీటర్స్ తిరిగింది. సో ర్యాపిడ్ అయితే ఆన్ చేసిన, రైట్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్త క్వశ్చన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ర్యాపిడ్ ఊబర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఇన్స్టా పేజ్ అయితే ఫాలో అవ్వండి. ఓకే, రైట్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకేనా, చూద్దాం మనకి ఎట్లా పడుతుంది ఇంకా అని చెప్పేసి. పర్ఫార్మెన్స్ మాత్రం 13 ఉంది ఈరోజు. ఓకే, సో కాక మనకు ఒక మాదాపూర్ రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. పికప్లో కనీసం 1 కిలోమీటర్ అవుతుంది. కస్టమర్ క్యాన్సిల్ చేయకుండా పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఇక్కడ కస్టమర్కి ఏంటంటే లొకేషన్కి, కస్టమర్ లొకేషన్ పోవాలంటే 500 మీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఇప్పుడు కస్టమర్ కాల్ చేయాలి. కస్టమర్ ఫుల్ డీటెయిల్స్ ఏమి ఇవ్వాలి, ఇక ఓన్లీ 307 ఇచ్చింది. కస్టమర్కి ఎట్లా కాల్ చేయాలి? కస్టమర్ కాల్ పోతలే, సెక్యూరిటీ ఏమో లోపల కలవట్లేదు. నా నెంబర్ పంపిస్తున్నా వాళ్ళకు. అంటే అపార్ట్మెంట్లు పెట్టుకున్నప్పుడు కరెక్ట్ అడ్రస్ పెట్టాలి. ఇంటి అడ్రస్ పెడితే బ్లాక్, ఫ్లాట్ అవన్నీ వాళ్ళు పెడతారు, వీళ్ళేం పంపారు. ఆయన అలౌడ్ చేస్తలేడు, అది రీచ్ లొకేషన్ వస్తలే ఇక్కడికి. 2021 కూర్చోండి సార్. 100 సార్, థ్యాంక్ యూ. ఎక్కడ కూర్చోండి. బాబా ఏం రైడ్ కాక, పొద్దున్నే 23 కిలోమీటర్ రైడ్ వచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. నాకు తెలిసి అయితే నాకు ఎప్పుడు వల్ల ఇట్లా మార్నింగ్ కస్టమర్ లొకేషన్ 100 మీటర్స్ ఉంది. కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. దగ్గరలో ఉన్న కస్టమర్ క్యాన్సిల్ చేయకపోతే ఎంత బాగుంటుందో. క్యాన్సిల్ చేసినది అంత సంగతి. నాకు తెలిసి అయితే క్యాన్సిల్ చెయ్యడు అనుకుంటున్నా. भाई रैपिडो पिकअप भैया। भाई उमानी परेड किधर है भैया? शानवी उमानी परेड, कहाँ है ना? उमानी परेड है। लोकेशन इधर है, दिखा। हाँ इधर दिखा रहा है, ये बिल्डिंग है, आगे वाला गली। కస్టమర్ అయితే రెస్పాండ్ అయింది కాక. అమ్మాయి అసలు క్యాన్సిల్ అవుతుంది అనుకున్నా, బట్ అంటే ఎర్లీ మార్నింగ్ కొన్ని రైడ్లు ఇట్లా బుక్ చేసుకొని క్యాన్సిల్ చేసుకుంటారు, లొకేషన్ మిస్టేక్ వచ్చిందని చెప్పేసి. కస్టమర్ మాత్రం నార్మల్గా కూల్గా మంచిగా మాట్లాడింది, లొకేషన్ చెప్పింది. ఇక్కడ టౌన్ హౌస్ హోటల్ ఉంది కదా, అక్కడ ఉందంట, వస్తుందంట కస్టమర్ రాగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే, 29 కూర్చోండి. కాక ఫస్ట్ ఆఫ్ ఆల్ భయమైంది కాక. ఇక మళ్ళీ ఎందుకులే గలీజ్గుంటుందని చెప్పేసి పోయిన తర్వాత ఒక ఛాయ్ తాగని చెప్పేసింది. వద్దులే మేడం మీరే తాగండి అని చెప్పిన, బట్ లాస్ట్కి అయితే మేడం ఒక ఛాయ్ తీసుకుంది. ఇద్దరం కలిసి ఆమె స్మోక్ చేస్తే ఇక నేను సపోర్ట్ దాకా ఛాయ్ తాగకుండా కొంచెం ముచ్చటైతే పెట్టినా. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పిన మేడం ఇట్లా ఎందుకు తాగుతారు అట్లా ఇట్లా, వర్క్ ప్రెజర్ సంథింగ్ ఏదేదో చెప్పింది. 272 వచ్చింది మేడం. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. కాక ఇంతకుముందు కస్టమర్ని డ్రాప్ చేసినా కదా, కస్టమర్ మాత్రం చాలా అంటే చాలా ఫ్రీగా మాట్లాడింది కాక. కస్టమరు సిగరెట్ డబ్బా తీసుకున్నది, ఆమె తాగుతున్నది, నాకేం తాగమంటుంది, మనకేం అలవాటు లేదు. నేను మాత్రం నిజంగా పరేషాన్ అయిపోయినా. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నా ర్యాపిడో రైడ్లో, ఇప్పుడు ర్యాపిడో కానీ లేకపోతే ఊబర్, ఈ బైక్ ట్యాక్సీ దగ్గర 2 years ప్లస్ అవుతుంది. ఇలాంటి కస్టమర్ని నా లైఫ్లో చూడలేను కాక. నిజం చెప్తున్నా, చాలా జెన్యున్గా, చాలా ఫ్రీగా, అసలు ఎట్లా అంటే నార్మల్ చాలా కంఫర్ట్ కూర్చొని తెలుసా కస్టమరు. చాలామంది ఏంటంటే అన్కంఫర్ట్ కూర్చొని సైలెంట్గా ఉంటారు కదా. యాజ్ ఏ బ్రదర్గా, అంటే నన్ను బ్రదర్ అని ట్రీట్ చేసుకుంటేనే చాలా నార్మల్ కంఫర్ట్గా కూర్చున్నది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. సో తర్వాత ఒక దగ్గరికి పోయిన తర్వాత ఆమె సిగరెట్ తాగుతున్నది. నేను నార్మల్గా చెప్పేసిన, డైరెక్ట్గా చెప్పేసిన,
మేడం సిగరెట్ తాగుతారు కదా ఏం కాదంటే ఏం చేస్తాం వర్క్ ప్రెజర్ అట్లా ఇట్లా అని చెప్పింది. దాంతోపాటు ఇంకేమని చెప్పింది తెలుసా, మేడం ఇట్లా అందరు చూస్తారంటే చూస్తారు, మనం పట్టించుకోవద్దు, మన లైఫ్ మన ఇష్టం, ఎవరి మాట వినొద్దు అని అట్లా కొన్ని చెప్పేసింది. కానీ నేను కొంచెం షాక్ అయిపోయినా ఫస్ట్ అయితే. కానీ పబ్లిక్లో ఇట్లా అంటే కూడా కొంచెం అట్టిట్లనే కదా. సో బట్ చాలా కూల్గా నిదానంగా మంచిగా పద్ధతిగా మాట్లాడింది. బట్ స్మోకింగ్ ఒకటి నాకైతే వేరేలో అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. నన్ను ఆడ కూర్చొని ఐ మీన్ ఆడికి పోయిన తర్వాత నువ్వు తాగుతావు అంటే నేను ఓన్లీ చాయ్ తాగుతాను మేడం అంటే, చాయ్ కూడా ఫస్ట్ తాగను అన్నా. సరే సరే ఏం కాదు తాగు అని చెప్పి ఫోర్స్ చేసి చాయ్ తాగిన. కస్టమర్ డ్రాప్ చేసిన తర్వాత మనకు ఒక లాంగ్ రైడ్ అయితే వచ్చింది, 10 కిలోమీటర్స్ ఎల్బీ నగర్ అంట. పోయి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేసాం. కస్టమర్ నియర్ బై ఉన్నారు, ఎక్కడో కాల్ చేసేసాం. ఇది థర్డ్ రైడ్. ఒక్క నిమిషం అన్న, రోడ్ సాఫ్ట్ ఉన్నది అన్న. ఓటీపీ 42 ట్రాఫిక్ లేకపోతే వెళ్ళిపోతుంది. అరే ఏంది పోయి ఇంత మంచి ఉంది ఇక్కడ సైడ్ గోవా, ఇక్కడ చూడండి ఎంత ఘోరంగా ఉందో. అసలు రోడ్ కూడా సరిగ్గా కనిపించాలి అంత ఉంది. ఇగో నా కెమెరా ఎట్లా కనిపిస్తుంది తెలియదు కానీ నాకు మాత్రం ఇగో ఇక్కడ నుంచి మరీ దారుణంగా కనిపిస్తుంది. ఇగో మొత్తం మంచు చూడు మరీ దారుణంగా ఉంది. ఇగో వామ్మో, నాకు తెలిసి ఇప్పుడు నార్మల్ ప్రజెంట్ టైం వచ్చి 7 అవుతుంది. లైక్ 6 o'clock అంటే సుక్కలు చూస్తుర్రు, 6-5 o'clock ఇట్లా రైడింగ్ వస్తాయి. నాకు ఏం కనిపించకుండా ఇక్కడ సైడ్ 105నా. థ్యాంక్స్ సార్. ఓకేనా. 72 కూర్చోండి. 30. థ్యాంక్ యూ. అక్కడ సైడ్ వాళ్ళేమనుకుంటున్నా. ఓటీపీ 93 కూర్చో. 76 అన్నా. థ్యాంక్స్ అన్నా. ఓకే కాకా, మన కుప్పల్ సర్కిల్ నుంచి ఒక రైడ్ అయితే వచ్చింది. సో కస్టమర్ ముస్టాబాద్ పోవాలంట. సో ముస్టాబాద్ ఎక్కడ నాకు ఐడియా లేదు. కస్టమర్కి అడిగితే అన్న సార్ ఇట్లా రోడ్ క్రాస్ చేయడానికి వస్తుందా అంటే లేదు మీరే వచ్చేసేయండి అని చెప్పారు. సరే అని చెప్పి పోతున్నా. అంటే ఇప్పుడు నార్మల్ ఇంత ట్రాఫిక్ ఉంది కదా, మేబీ ఇక్కడ సైడ్ ముస్టాబాద్ అంటే ఇక్కడ రోడ్ ఆపోజిట్లో ఉంటుందేమో అనుకున్నా. ఐ మీన్ నేను ఉన్న ప్లేస్ నుంచి స్ట్రైట్ వెళ్ళొచ్చేమో నేను అనుకున్నా. కస్టమర్ ఏమన్నాడు అంటే లేదు నువ్వేరా నా సైడ్ అన్నాడు. సో ఒకవేళ అక్కడ సైడ్ ఉందంటే అడుగుతాను, సార్ మీరు ఇక్కడ వస్తే అయిపోతుండే కదా సార్, ఇక్కడ పికప్ చేసుకుని వెళ్ళిపోతుండే, ఇంత ట్రాఫిక్ వచ్చింది అని ఏదో నార్మల్గా అడిగితే ఏమంటాడు చూద్దాం. ఏం చేస్తాం స్వామి. రోడ్ క్రాస్ చేసి అయిపోయేదానికి రోడ్ ఇదాల నుంచి వచ్చి ట్రాఫిక్లో ఇరుక్కుపోయినా ఎట్లా రావాలన్నమాట. ఏం చెప్తా. 94 అన్నా. ఓకేనా. ఓకే రైట్, ఆల్ ద బెస్ట్. బ్రదర్ మన సబ్స్క్రైబర్ అంట, ఎగ్జామ్ ర్యాంక్ వచ్చిండు, పేమెంట్ ముందే కంప్లీట్ అయిపోయింది. యూట్యూబ్లో. అవునా, థ్యాంక్ యూ. ఏది వచ్చింది, ఏ వీడియో వచ్చింది? అవునా ఎగ్జామ్ ఏంది? ఆల్ ది బెస్ట్. ఓ మన వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. అయితే బ్రదర్ మన సబ్స్క్రైబర్ అంట. బ్రదర్ కూడా మన వీడియో జస్ట్ ఇప్పుడే చూసిండంట. అసలు వేరే ఫీల్ ఉంటుంది కాక, నిజం చెప్పాలంటే. అసలు ఇప్పుడు ఫస్ట్ డ్రాప్ చేసిన అతను మన సబ్స్క్రైబరే. ఆయన అక్కడ ఆపి కస్టమర్ ఐ మీన్ రైడ్ వస్తుందని చెప్పి యాక్సెప్ట్ చేస్తున్నా, ఆయన అక్కడ నా వీడియో చూసిండంట. ఆ బ్రో కూడా మన సబ్స్క్రైబరే. ఆ ఫీల్ వేరు ఉంటుంది, గుర్తుంటాయి అసలు జనాలలో మనం. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది తప్ప, గుర్తుపడతారు నన్ను. ఓకే నాకైతే ఇట్లా అనిపిస్తుంది. అక్క ఇప్పుడు నేను బంజారాల్స్లో ఉన్నా. సో మనకు ఒక 22 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. ఎడికంటే మెడ్చల్. పోయి కస్టమర్ని పికప్ చేసుకొని అక్కడనే టిఫిన్ చేసాం. తినలేను, ఇప్పటివరకు అయితే తినలేను, ఆకలి అవుతుంది. పోయి కస్టమర్ అయితే పోయి పికప్ చేసుకుందాం. ఓకే. ఓటీ మ్యామ్. మేడం 1538 కూర్చో. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళాలంటే ఎట్లా? ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళాలంటే మ్యాప్ మీరున్న లొకేషన్కి ఇక్కడ బహదూర్ పల్లికి
అక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ఆటో మళ్ళీ బస్ అన్న ఆటో బస్ ఇంకా చాలా రిస్క్, తప్పదు ఇక చదువు అంటావా. థ్యాంక్ యూ కాక. ఈ రోజుతోటి దగ్గర దగ్గర 3 టైమ్ రీఛార్జ్ చేసిన. ఒకసారి వచ్చి 30, ఇంకోసారి 50, ఇప్పుడు 50. అండ్ అంతకుముందు మన వ్యాలెట్లో ఇంకొక మైనస్ బ్యాలెన్స్ ఇంకెంత ఉండాలంటే ఒక 50 రూపీస్ ఉండాలి. సరే మొత్తం ఇప్పుడు రీఛార్జ్ దగ్గర దగ్గర కమిషన్ మాత్రం గట్టి వేసుకున్నాడు కాక. చూసాం అసలు నేను చేసే అమౌంట్కి వాడు కమిషన్ ఆల్మోస్ట్ ఒక 200 వరకు కమిషన్ తీసుకున్నాడు. చూసాం ఎంత వస్తుంది ఇంకా అని చెప్పి. నిజం చెప్తున్నా కాక, నీకు ఎవరైనా అప్పు అడిగిర్రంటే లేవు అని చెప్పి ముఖం మీద చెప్పు కాక. ఎందుకంటే ఉన్నాయని చెప్పేసి వాడు ఆపదలు ఉన్నాయని చెప్పి నువ్వు ఆదుకున్నావంటే వాడు నీ పైసలు నీకు ఇవ్వడానికే నిన్ను ఒక బద్ద శత్రువు లెక్క చూసుకుంటాడు. అదే నువ్వు నీ దగ్గర పైసలు ఉన్నా లేవని చెప్పేసినావు అంటే వాడు ఒక 2 రోజులు 3 రోజులు నీ మీద కోపంగా ఉంటాడు, 4వ రోజు నీతో నార్మల్గా ఉంటాడు. అదే నువ్వు వాని చేతిలో నువ్వు బాధలు ఉన్నాడని చెప్పి అప్పు ఇచ్చినావంటే నీ పైసల కోసం లైఫ్ లాంగ్ నువ్వు ఒక శత్రువు లెక్క అయిపోతావు అని దృష్టిలో. సో ఎందుకు చెప్పు, పైసలు ఇచ్చి కోపం తెచ్చుకునే బదులు పైసలు లేవని చెప్తే అయిపోతుంది కదా. పైసా అనేది దోస్తాన్ని పెంచుతుంది, పైసా అనేది దోస్తాన్ని చెడగొడుతుంది. నిజం చెప్తున్నా, ఇది మాత్రం గుర్తుపెట్టుకో. 50 బ్రో. పర్లేదు. థ్యాంక్ యూ. 207 మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 52 భయ్యా. థ్యాంక్ యూ. ఓకే కాగా ప్రజెంట్ టైం వచ్చి 125 అవుతుంది. సో మన ర్యాపిడో ఎర్నింగ్స్ వచ్చి 1457 అయితే అయింది. సో ఇప్పుడు అరే రైడ్ వచ్చిందిరా కొత్త కూడా నా. ఓకే ఓకే వద్దులే. యాక్చువల్లీ దోసుకొని షాప్కి వెళ్ళాలి బొమ్మరి దానికి. అమ్మ ఫోన్ ఏదో ప్రాబ్లం ఉంది. సో నార్మల్గా కుకట్పల్లి రైడ్ పడితే పికప్ చేసుకుందాం అనుకున్నా, బట్ రైడ్ అయితే పడతలేదు. సరే నార్మల్గా వెళ్తున్నా, ఒకవేళ రైడ్ పడితే పికప్ చేసుకున్నా. ఏడికి వివేకానంద నగర్ నియర్ కుకట్పల్లి ఆ సరౌండింగ్ పడితే రైడ్ పికప్ చేసుకుంటా. కుకట్పల్లి రైడ్ వచ్చిందిరా. ఏనాడు అబ్బా, ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని పోవాలి. సర్లే ఇప్పుడు కస్టమర్ అనేది పికప్ చేసుకుందాం. మరి అప్పట్లో క్యాన్సిల్ చేస్తాడు ఏం తెలియదు, అని క్యాన్సిల్ చేయకపోతే బాగుంటుంది. చాలా కస్టమర్ని పోయి పికప్ చేసుకుందాం. అంటే రైడ్ పడకపోతే డైరెక్ట్ వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ రైడ్ పడ్డది కదా. సో ఎట్లా అవుతుంది ఇక తిప్పలు పడాలి. ఓ మెల్లగా 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 నాన్న 2 నిమిషాలే. ఆటో షేర్ బోల్తే ఆగు షేర్. అంత స్పీడ్ రాబడుతుంది. ఇక్కడ నుంచి కొట్టాలా వద్దా రాంగ్ రూట్లా? వద్దులేదు స్వామి, మళ్ళీ పోల్సో లేపు నొక్క వల్ల. మేడం 5 మినిట్స్ కూర్చోండి. 59 మేడం. 59. థ్యాంక్ యూ. సో గైస్ ప్రజెంట్ టైం వచ్చి 3 అవుతుంది. సో నార్మల్గా మనం డ్యూటీ ఆఫ్ చేసింది ఎప్పుడంటే ఎగ్జాక్ట్లీ 2 o'clock అయితే ఆఫ్ చేసినాం. సో టోటల్గా మన ఎర్నింగ్స్ వచ్చి 15 అయితే కంప్లీట్ చేసినాం. అండ్ మార్నింగ్ ఇప్పుడు 5:30కి అయితే స్టార్ట్ అయిపోయినాం. 2 o'clock అయితే ఎండ్ చేసినాము. టోటల్గా ఈరోజు కిలోమీటర్స్ వచ్చి 192 కిలోమీటర్స్ అయితే తిరిగినాము. అండ్ ఎంత అయిందండి ఒక నిమిషం చెప్తాను ఆగండి. ఒక నిమిషం. మార్నింగ్ రీడింగ్ వచ్చి 8,418 కిలోమీటర్స్. ప్రజెంట్ రీడింగ్ వచ్చి 8,682 కిలోమీటర్స్. టోటల్గా 192 సో అండ్ దాంతోపాటు మనకి కమిషన్ వచ్చి 2 టైమ్స్ వచ్చి 30, ఇంకోసారి వచ్చి 50, అంటే 110. అంతకుముందు అంతే 110. ఆల్మోస్ట్ మనకి ఈ మొత్తం కంప్లీట్ కావడానికి 1500 కంప్లీట్ కావడానికి 200 రూపీస్ అయితే కమిషన్ అయితే తీసుకుంటాం. ఓకే పర్లే, ఈరోజు మాత్రం మంచిగానే ఎర్నైజ్ చేసినాము అండ్ తొందరగా ఇంటికైతే వచ్చేసినాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకైతే షాక్ అయిపోయిన ఆ వీడియో చూడంగానే. సో కస్టమర్ 22 కిలోమీటర్స్ వచ్చినాయి కదా, సిగరెట్ తాగింది. సో జస్ట్ టైంపాస్కి వీడియో, మరి నెగిటివ్ కామెంట్ చేయకండి. చలో వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ అప్, అఫీషియల్ 17 బై.